వర్గాలు కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీలు భారీ జనసందోహం మధ్య బ్రహ్మాండంగా విజయవంతం కావడం జరిగింది. ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకి నిరసనగా మద్దతునివ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు జయప్రదం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏదైతే పీపీపీ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలల్ని దుర్మార్గంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని, ప్రజల సొమ్ముని ప్రైవేటీకరణ చేయాలి, వాటిని అమ్ముకుని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడో దానిని ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపేక్షించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కూటమి పాలనకు సంబంధించినటువంటి అసంతృప్తి, కూటమి పాలన మీద నిరసనని తెలియజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అయితే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పోలీసుల ఆంక్షలు, పోలీసులకు సంబంధించినటువంటి వేధింపులు, అణచివేత ధోరణి ఇవన్నీ కూడా ఎవరం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మీరు వెళ్ళి మీ నిరసన తెలియజెప్పడానికి లేదు, మీరు నిరసన తెలియజేస్తే మేము ఊరుకోము, నిరసన చెప్పేటువంటి హక్కు ప్రతిపక్షాలకు లేదు, కాబట్టి మేము ఏమి చేసినా మీరు అణిగమణిగి ఉండాల్సిందే తప్ప మమ్మల్ని మీరు ప్రశ్నించజాలరు అన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు ఇది చంద్రబాబు నాయుడికి గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, మరలా చెప్తున్నాం, చెంపపెట్టు లాంటిది. మీరు అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించినా, మీరు బ్యారికేడ్లు కట్టి జనాన్ని నిలువరించినా, ఆపినా, కేసులు పెడతామని చెప్పి బెదిరించినా, పోలీసుల ద్వారా బెదిరింపులకు గురి చేసినా, జనం ఎక్కడా కూడా మీ బెదిరింపులకి భయపడకుండా, మీ బ్లాక్మెయిలింగ్కి తలవకుండా ఈరోజు నేరుగా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే అంబటి రాంబాబు మీద ఒక సిఐ వెళ్ళి దౌర్జన్యం చేయడం, బూతులు మాట్లాడడం, అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి కవింపు చర్యలకు దిగి ఈరోజు కేసు నమోదు చేయడం. అంటే ఎన్నడైనా ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక సిఐ స్థాయి అధికారి ఎంత దుర్భాషలాడాడో, ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ఉచ్చరిస్తున్నాడు అనేటువంటిది నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసాం. ఆ వీడియోలు చూస్తే అనిపించింది, ఇంత దిగజారుడు వ్యవస్థ అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం తప్ప గతంలో ఎప్పుడు కూడా ఇంత దిగజారినటువంటి వ్యవస్థను ఎన్నడూ కూడా చూసినటువంటి సందర్భాలు లేవు. అంత దిగజారిపోయినటువంటి వ్యవస్థ. ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ నోటీసులు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఇంట్లో ఉంచి బయటకు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఈరోజు కొంతమంది జీర్ణించుకోలేక పోటాపోటీగా కార్యక్రమాలు పెట్టి, తెలుగుదేశం వాళ్ళు మేము కార్యక్రమం పెట్టాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యక్రమం నిర్వహించడానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొనడానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యక్రమం చేయడానికి లేదు. అంటే ఈ నిరసనల్ని ప్రజలకు సంబంధించినటువంటి పాల్గొంటున్నారు, పెద్ద ఎత్తున జయప్రదం అవుతున్నాయి, వీటిని ఏ విధంగా అణగదొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నిన్న ప్రవర్తించారు. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో దళితుల మీద ఏ విధంగా కక్ష సాధింపులు, ఏ విధంగా ఈరోజు వాళ్ళకి సంబంధించి నెల్లూరు జిల్లాలో అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో డక్కిలవారిపాలెంలో నెట్ట నిలువున ఒక దళితుడు ఒక పూట తిని ఒక పూట పస్తులుండి కట్టుకున్నటువంటి ఇంటిని దారుణంగా కూల్చివేశారు.